మాకు ఆ దెబ్బనేటి మాకు ఇన్నేళ్ళ వరకు ఏమైనా లేదు. మాకు ఇప్పుడు వచ్చింది. మాకు ఎందుకు వచ్చిందంటే ఏదో తగ్గుతాదిలే అన్నాడు. తగ్గుతుంది, నా వద్దకు వస్తే తగ్గుతుంది. మరి నా బయటికి అట్లా పోయినాము, ఆసుపత్రి నుండి వీటికి వచ్చినాము దర్గా కాటి నుండి. కొంచెము ఆసుపత్రి కానీ చూపించుకుందామని కొంచెము ఈ గుడి దాటిపోయినాము. మరి అక్కడ తగలైంది. మరి అక్కడ తగలి మాకు భయం అంటుకొని మరి ఇతనికేం పెట్టినాం, మరి ఏటుగా చంపుతాడో మరి మరి ఇటుకో తెచ్చిపెట్టినాం. మరి తీసుకొచ్చినా కానీ ఎక్కడ వాళ్ళు పొద్దున 6 గంటలకి 4 గంటలకు వచ్చినాము. ఇటుకు వచ్చి తగల 6 అయింది. రాత్రి 7 గంటలకు తెచ్చుకున్నాడు. అతను కత్తి పెట్టినాడు, దర్గా కాడ కత్తి ఉంది. ఆ కత్తి మంత్రి ఇచ్చినాడు. ఇట్లా వెనక్కి ముందు అన్నాడు, ముందర ఒప్పారు అన్నాడు, వెనక్కి ఒప్పారు అన్నాడు. మాకు కూర్చొని పెట్టంటే ఇంక ధ్యాస లేదు, చచ్చిపోయినాడు. మాకు లేడు. ఆయన ఏమంటే ఏమన్నాడు, చనిపోయినాక మొత్తం చనిపోకముందు బాధ్యత నాదే అన్ని అడిగినాము అన్నాడు. మాకు ఇప్పుడు ఏమన్నాడు, మాకు సమాధానం నువ్వు ఆ ఊరిలో కొడక అంటాడు మమ్మల్ని. ఆ ఊరిలో కొడక నీకు, నువ్వు ఆ ఊరి నుండి వచ్చేలో కొడక, ఏం నుండి వచ్చావు, నువ్వు నమ్మడోలే దేవుల్ని అంటాడు మమ్మల్ని. నీ వంశం నగడదిలే కొడక, నువ్వు మమ్మల్ని ఇట్లా మాట్లాడితే రాంగ మాట్లాడితే నీ వంశం నాటలే కొడక, నీదేమేమో చేస్తానులే కొడక నిన్ని అన్నాడు. మా కాలు చేతులు లేకుండా అట్లా చేస్తాను నీకు, కానీ మీ అన్న చేసినట్టు నీకు చేస్తాను అన్నాడు. మీ అన్న చేసినట్టు నీకు చేస్తాను రా, తక్కువ ఎట్లా కనబడతాను నీ కంటికి, ఎట్లా కనబడతాను నీకు కానీ ఎట్లా కనబడతాను నీ కంటికి, నీకు కానీ పిల్ల సంతానం లేకుండా చేస్తానులే కొడగా, మీరు నన్ను నమ్ముకుంటే బాగుపడతారు అన్నాడు. మాకు ఎక్కడ కాలు చేతులు లేక మాకు ఎక్కడ ఈడబడినాము. ఇతను చూస్తే ఇట్లా చేసినాడు. మాకు ఇట్లా ప్రాణం పోయింది స్వామి, ప్రాణం పోయింది సార్. ఎట్లా చేయాలో మీరే చేయాలి సార్, మాకు ఎట్లా మీరే దిక్కే సార్. మాకు ఊరు దగ్గర సర్పంచ్ దగ్గర పోయినాము. సర్పంచ్ దగ్గర పోయితే న్యాయం చేయండి సర్పంచ్ అంటే, సరేరా అది ఆ స్వామి పిలుచుకొచ్చినాడు. సర్పంచ్ ని సర్పంచ్ వద్దకు అయితే న్యాయం చేస్తారు. మీ ఊరికి వచ్చినాము, మీ ఊరు కాళ్ళ పట్టుకుంటాము, మీ ఊరు వద్దకు వచ్చినాము, మీరే పంచాయతీ చేయాలి. మాకు దారికి తెచ్చుతారు చూడంటే ఆ స్వామి వీళ్ళు పంపించినాడు. వీళ్ళు పంపిస్తే ఏమన్నాడు, ఎట్లా ఎరుపుకున్నా కొడక, ఏడ దరగా కట్టినావు, ఏడ ఉండదు నీకు భక్తి, ఏముండదు నీకు, ఇట్లా అన్యాయంగా చంపినావు పిల్లోని, ఆ ఊరంటే వచ్చి పిల్లోని, నువ్వు అక్కడ చూపించుకుంటుండే, నీకు చేత కాదు, పొద్దున వచ్చినావు కదా, ఒక్క మాట వాళ్ళకి చేత కాదనేంటి, వాళ్ళు ఏం గతి పడుతుండ్రో, వాళ్ళు ఏం తిప్పులు పడుతుండ్రో, వాళ్ళు ఏం చేతులు చేస్తుండ్రో, వాళ్ళు అక్కడ కోట్లే పెడుతుండ్రో, లచ్చలే పెడుతుండ్రో, వాళ్ళు ఆసుపత్రికి పంపించింటే ఏమైతుండే అన్నాడు సర్పంచ్. సర్పంచ్ ఏమన్నాడంటే బాగా అవుతుంది అని నన్ను మీద నన్ను చేసినాను, నా కానీ స్వామి మీదే భక్తుని చేస్తున్నాను, బాగా అవుతుంది నాన్న అనుకున్నాను, ఇట్లయితే నాకేం తెలుసు అన్నాడు. మరి సర్పంచ్ ఏమన్నాడు, మరి ఎకరా 2 ఎకరాల భూమి రాసిరా, నీది 2 ఎకరాల భూమి రాసి చంపినావు, 2 ఎకరాల భూమి రాసిరా అంటే ఆ మంచి ఏమన్నాడు, అదే తప్పించుకొని నా వద్ద ఏం లేదు సారు, నా వద్ద ఏం లేదు, మీరు పోండి ఇంకా అన్నాడు. ఏమని చేసుకొని ఎవరిలో కొడకల్లారా మీరు అంటాడు. ఆ సర్పంచ్నే మమ్మల్ని మా ఎదురుగా సర్పంచ్ ఎదురుగా అంటున్నాడు.